నాన్న, ఆయన్నేమనొద్దు నాన్న. అంత నా తలరాత. అమ్మా, ఏం తలరాతి పిచ్చి తల్లి, ఇంత జరుగుతున్నా మాకెందుకు చెప్పలేదమ్మా? ఇన్ని రోజులు ఈ బాధని మోస్తూ పైకి నవ్వుతూ ఎలా ఉన్నావమ్మా? నటన నాకేం కొత్త కాదు కదమ్మా. ఏ నటనే నాకు వరమైందనుకున్నాను, ఆ నటనే ఇప్పుడు నాకు శాపం అయిపోయింది. పెద్దరికం, మంచితనం గురించి గొప్పలు చెప్పుకునే వాగ్దేవి చేసే పనేనా ఇది? రాహుల్ కన్నా ఆ వాగ్దేవి గారికి నీ ప్రవర్తన, నడవడిక గురించి బాగా తెలుసు. నా దగ్గర ఎన్నోసార్లు గొప్పగా చెప్పింది. అలాంటిది కొడుకు ఒక్క మాట చెప్పగాని ఏ మాత్రం ఆలోచించకుండా, నిజ నిజాలు తెలుసుకోకుండా నిందలు వేస్తుందా? ఏ మనిషి ఆవిడ? ఇందులో మేడం తప్పేమీ లేదమ్మా. ఆ మాటలు విన్న ఎవరైనా అలానే అనుకుంటారు, అంటే ఆవేశపడతారు. ఇంత దూరం వచ్చినా నువ్వు వాళ్ళే గొప్పంటావేంటే? బావగారి గురించి, ఆయన మాటల గురించి వాగ్దేవి గారికి ముందే చెప్పాల్సిందక్క. ఈ సమస్య ఇక్కడి వరకు వచ్చేది కాదేమో. మేడంకి నా మీద నమ్మకం ఉన్న మాట నిజమే, కానీ అది కొడుకు మాటల్ని దాటేంత మాత్రం కాదు. నిజాన్ని ధైర్యంగా ఎవరికి చెప్పుకోలేని స్థితి కాబట్టి ఈరోజు నన్ను మాట్లాడుతున్నా మౌనంగా తప్పు చేసిందల్లా తలదించుకొని నిలబడాల్సి వచ్చింది. లేదమ్మా, నువ్వే తప్పు చేయలేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతా చేసింది మాత్రం ఆ తల్లి కొడుకులే. సావిత్రి, ఆవేశపడకు. అమ్మా బ్రహ్మణి, ఒకసారి నేను మీ అమ్మ వెళ్ళి వాగ్దేవి గారితో మాట్లాడొస్తావమ్మా. కోపంలో ఏదో మాట్లాడినా మనం వివరణ చెప్తే వింటుందేమో అనిపిస్తుందమ్మా. ఏంటండి మీరు మాట్లాడేది? మనమేదో తప్పు చేసినట్టు సంజయ్షి చెప్పడానికి వెళ్దామంటున్నారా? తప్పు చేసింది వాళ్ళు, దిగి వచ్చి క్షమాపణ చెప్పాల్సింది కూడా వాళ్లే. కూతురి జీవితం దగ్గర పంతాలెందుకు సావిత్రి? పంతం కాదండి, ఆత్మాభిమానం. నా కూతురు జీవితాన్ని ఎలా కాపాడాలో, ఆ తల్లి కొడుకులకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసండి, బాగా తెలుసు. పేరు రాసింది ప్రేమను తెలపడానికి మాత్రమే కాదు, ఇన్ని రోజుల సరస్సు స్థానం నీకు శాశ్వతంగా ఇవ్వడానికి. నా ప్రేమని ఏ రోజు నువ్వు అర్థం చేసుకోలేదు. పెళ్లి కాకముందు నువ్వే సరస్సు అని నమ్మించాలని చూసావు. పెళ్ళైన తర్వాత నీ బిడ్డకి తండ్రిని నేనే అని ఒప్పించే ప్రయత్నం చేసావు. ఎందుకీ మొండితనం? కాదని చెప్తున్నా. ఏంటి నీ మూర్ఖత్వం? నిన్ను, నీ కడుపులో బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటున్నా నన్ను, నా ప్రేమని అర్థం చేసుకోవేంటి బ్రాహ్మణి? నా సరస్సు రూపంలో వస్తే ఆ లోటుని ఫుల్ఫిల్ చేస్తావనుకున్నాను, కానీ నువ్వు ఇలా బాధ పెడతావనుకోలేదు. అదేంటాంటీ, సరస్సు విగ్రహం మీద బ్రాహ్మణి అని రాసి ఫీల్ అయిపోతున్నాడు? అంటే
సరసోనే బ్రాహ్మణి అని ఫిక్స్ అయిపోయి ఉంటాడు ప్రీతి. అది ఇది ఒకటే ఎలా అవుతారు? ఇన్ని రోజులు సరస్సు పేరులోనే అనుకున్నాను, కానీ దాని రూపంలో కూడా ఉందని ఇప్పుడే తెలుస్తోంది. పేరు రూపం కాదు వాగ్దేవి, అంతా రాహుల్ అమాయకత్వం. ప్రేమించడం మాత్రమే, వాడికి ఇంకేమీ తెలీదు. కానీ ఆ ప్రేమని అమాయకత్వాన్ని వాళ్ళు అలుసుగా తీసుకుని ఆ తల్లి కూతుళ్ళు ఎన్ని నాటకాలు ఆడారో చూశారు కదా. ఇన్ని రోజులు మనకు కూడా చెప్పకుండా నిజం దాచాడంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఒకసారి ఈ విషయం గురించి రాహుల్తో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఆ కుటుంబం కుట్రలు తెలిసాక ఇంకా నిర్ణయం తీసుకోవడం ఎందుకు? వద్దనుకుని వచ్చేశాం అంతే. కానీ అది పరిష్కారం కాదు కదా. ఇంతకు మించి ఏమీ ఉండదు, ఎవరి వల్ల కాదు. వాగ్దేవి డౌన్ డౌన్, వాగ్దేవి డౌన్ డౌన్, వాగ్దేవి డౌన్ డౌన్. బ్రాహ్మణికి న్యాయం చేయాలి, బ్రాహ్మణికి న్యాయం చేయాలి. వాగ్దేవి డౌన్ డౌన్, వాగ్దేవి డౌన్ డౌన్. మేడం, ఆ సావిత్రి మహిళా మండలి సంఘాన్ని జర్నలిస్టుల్ని తీసుకొచ్చి గొడవ చేస్తుంది మ్యామ్. వాగ్దేవి డౌన్ డౌన్, బ్రాహ్మణికి న్యాయం జరగాలి. వాగ్దేవి డౌన్ డౌన్, బ్రాహ్మణికి న్యాయం జరగాలి. వాగ్దేవి డౌన్ డౌన్, బ్రాహ్మణికి న్యాయం జరగాలి. బ్రాహ్మణికి న్యాయం జరగాలి. వాగ్దేవి డౌన్ డౌన్, 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 వాగ్దేవి డౌన్ డౌన్, బ్రాహ్మణికి న్యాయం జరగాలి. వాగ్దేవి డౌన్ డౌన్, బ్రాహ్మణికి న్యాయం జరగాలి. వాగ్దేవి డౌన్ డౌన్, బ్రాహ్మణికి న్యాయం జరగాలి. వాగ్దేవి డౌన్ డౌన్, వాగ్దేవి డౌన్ డౌన్, బ్రాహ్మణికి న్యాయం జరగాలి. వాగ్దేవి డౌన్ డౌన్, వాగ్దేవి డౌన్ డౌన్, బ్రాహ్మణికి న్యాయం జరగాలి. వాగ్దేవి డౌన్ డౌన్, వాగ్దేవి న్యాయం జరగాలి. Stop it! I said stop it! సావిత్రి, ఏంటిదంతా? ఇంట్లో చెప్పిన వివరణ సరిపోలేదా? ఇప్పుడు మా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావు ఏంటి గొడవ? చూడండమ్మా, ఒక ఆడపిల్ల జీవితాన్ని చేజెత్తులారని నాశనం చేసి ఇప్పుడు మేమేదో తప్పు చేసినట్టు ఎలా మాట్లాడుతోందో. ఇది 2 కుటుంబాల మధ్య సమస్య. దీన్నెందుకింత రచ్చకీడుస్తున్నారు? 10 గొంతులు కలిసి అరిస్తేనైనా నిజమేంటో మీకు తెలుస్తుందని. ఏంటి తెలిసేది? నువ్వు నీ కూతురు చేసింది తప్పు కాబట్టే ఎంతమంది ముందైనా ధైర్యంగా మాట్లాడతాను. నా గురించి ఈవిడికి తెలియకపోయినా మీకేమైంది? ఈవిడ చెప్పింది విని నా ఇంటికెలా వస్తారు? ఇలా జనాన్ని తీసుకొచ్చి హడావిడి చేస్తే భయపడతానని భ్రమపడుతున్నావా? అవునమ్మా, నిజమే. మీ భయం అంటే మాకు భ్రమే. పచ్చ నోట్లతో పెద్దరికాన్ని, అధికారాన్ని సంపాదించుకున్న మీరు తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులు. మీతో పోటీ గెలవలేమని తెలిసి యుద్ధానికి రాలేదు. నా కూతురు జీవితానికి న్యాయం చేయమని అడగడానికి వచ్చాను. ఏది న్యాయం? పెళ్లి కాకుండానే తల్లి కావడమా?
సంబంధం లేకుండానే నా కొడుకుని బలి చేయాలనుకోవడం న్యాయమా? అది నిజం కాదు. నీ కూతురి మాటలు తప్ప కాదని చెప్పడానికి ఆధారం ఏముంది? మేడం, పెళ్లి రోజు రాహుల్ ఒప్పుకొని సీమంతం రోజు కాదని చెప్పడం కరెక్టేనా? కాదు, అది కూడా వీళ్ళ ప్లాన్ లో భాగం అంటున్నాను. నా కొడుకు ప్రేమని అలుసుగా చేసుకున్నారు. నాతో సహా నా కుటుంబాన్ని పిచ్చోళ్ళం చేసి ఆడించారు. ఇలాంటి వాళ్ల కోసమా మీరు వకాల్తా తీసుకుంది? వీళ్ళకా మీరు న్యాయం చేసేది? ఈ ప్రొటెస్ట్ ని పోలీస్ యాక్షన్ తీసుకునేలా చేయకండి. వెళ్ళండి. నా కూతురు జీవితాన్ని నిలబెట్టే వరకు ఇక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా సరే నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను. నీకు సపోర్ట్ చేయడానికి వచ్చి మేమెందుకు వెళ్ళిపోతాం సావిత్రి? నీతో పాటు మేము ఇక్కడే ఉంటాం. అవును సావిత్రి, ఏదైతే అది అవుతుంది. వాగ్దేవి డౌన్ డౌన్. న్యాయం జరగాలి. వాగ్దేవి డౌన్ డౌన్. బ్రాహ్మణికి 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 న్యాయం జరగాలి. వాగ్దేవి డౌన్ డౌన్. తేజ, ఐఎమ్ లూజింగ్ మై పేషెన్స్. పోలీసులకు కాల్ చేయి, ఇదంతా క్లియర్ చేయించు. అనే ఒక్క నిమిషం ఆగండి, నేను మాట్లాడతాను. అమ్మ దయచేసి అందరూ ఒకసారి ఆగండి ప్లీజ్. ఒక్కసారి నేను చెప్పేది వినండి. గొడవ పీక్స్ కి వెళ్తుంది. ఆ సరస్సు పీడ వదులుతుంది అనుకుంటే మధ్యలో తగులుకున్నాడేంటి వనజక్క? నా మొగుడు కాని మొగుడు. ఏమో ప్రీతి, ఈ రాహుల్ చర్యలో ఒకసారి ఊహాతీతం, పేరుకి పైత్యం. బ్రాహ్మణి నా భార్య. తన్ని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తను లేకుండా బ్రతకలేని నేను అన్యాయం జరిగితే ఎందుకు సహిస్తాను? అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏమనుకుంటున్నారు? బ్రాహ్మణి కడుపులో బిడ్డకి నాకు ఏ సంబంధం లేదు. ఆ బిడ్డకి తండ్రి ఎవరైనా నేను గార్డియన్గా ఉంటాను. రక్తం పంచకపోయినా నా ఇంటి పేరు ఆ బిడ్డ సొంతమవుతుంది. రాహుల్, ఏం మాట్లాడుతున్నావు రాహుల్? మేడం ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి. దయచేసి మీరు గొడవ చేయకండి. బ్రాహ్మణి జీవితం, తన సంతోషం నా బాధ్యత. కడుపులో బిడ్డకి తండ్రి స్థానంలో ఉండి ఏ లోటు లేకుండా చూసుకుంటానని మీ అందరి ముందు నేను మాటిస్తున్నాను.
మాట ఇస్తున్నారా? దేనికి? నిజాన్ని అబద్ధం చేస్తున్నందుక, లేక మళ్ళీ జాలి చూపించి నా జీవితాన్ని ఉద్ధరించడానికా? బ్రాహ్మణి, ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నువ్వు మళ్ళీ ఇష్యూ చేయొద్దు. క్లియర్ అవ్వడం కాదు, మీకు క్లారిటీ రావడం లేదు. నాకు కావాల్సింది నలుగురి ముందు చెప్పే మీ మాటో, 4 గోడల మధ్య చూపించే ప్రేమో కాదు, అంతకు మించిన నమ్మకం. నా బిడ్డకి తండ్రి మీరే అని నమ్మనప్పుడు ఎన్నన్నా ఎన్నున్నా నాకు నా బిడ్డకి జీవితాంతం లోటే. చేసిన పాపానికి శిక్ష నువ్వనుభవించాలి గాని ఏ పాపం తెలియని నా కొడుకు మీద నింద ఎలా వేస్తావు? మీ కొడుకు మాట మాత్రమే నమ్మితే నేనేం చెప్పినా నిందగానే ఉంటాయి మేడం. ఇంతమంది ముందు భార్య కడుపులో బిడ్డకి తండ్రిని కాదు అంటున్నారే, ప్రేమించిన మనిషి చెప్పే మాటలా ఇవి? నా మానానికి శీలానికి ఇచ్చే గౌరవం ఇదేనా? బ్రాహ్మణి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నా. వద్దు. ఇంకేం మాట్లాడొద్దు. నమ్మకం లేని ప్రేమ నాకొద్దు. రక్తం పంచిన విషయం మరిచి ప్రేమ పంచాలనుకోవడం, తండ్రిగా నటించడం మీకు గొప్పేమో కానీ నాకు మాత్రం అసహ్యం. మీ జాలి, దయ, ప్రేమ నాకే కాదు, నా కడుపులో బిడ్డకి కూడా అవసరం లేదు. మీ ప్రాణం నా కడుపులో ఉన్నా మీరు నమ్మనంత కాలం దీనికి మీకు ఏ సంబంధం లేదు. ఈ క్షణం నుండి మీరు వద్దు, మీ ప్రేమ ప్రేమంటే నమ్మకం అని తెలియని మనిషికి భార్యగా ఉండడం కన్నా దూరంగా బ్రతకడమే మంచిదమ్మా. అమ్మ బ్రాహ్మణి, అమ్మ బ్రాహ్మణి, బ్రాహ్మణి. రాహుల్, నిర్ణయం తీసుకున్న వాళ్లే వెళ్ళిపోతుంటే మీరు మాత్రం నిలబడి మమ్మల్ని చూస్తారు. వెళ్ళండి. మరి అందరి ముందు నువ్వు అక్కర్లేదు అని చెప్పిన తర్వాత కూడా రోషం పౌరుషం లేకుండా దాని వెనక వెళ్ళమేంటి? రాహుల్, నేనంటున్నానని కాదు కాని బ్రాహ్మణి మాటల వల్ల నువ్వు ఎంత హర్ట్ అయ్యావో తెలియదు కానీ మీడియా ముందు మాత్రం మన పరువు పోయినట్టయింది. దాని ఉద్దేశం కూడా అదే. అందుకే అలా పిచ్చి పట్టిందల్లో అరిచింది. మేడం ప్లీజ్, ఇంక బ్రాహ్మణి గురించి మీరు మాట్లాడించాలి.
ఎవరేమనుకున్నా ఆఖరికి బ్రాహ్మణి ఎన్ని అన్నా సరే తన మీద నా ప్రేమ చెరగదు.